రాజకీయాల్లో నమ్మకం అన్నది అత్యంత అరుదైన అంశం. అది ఓసారి ఏర్పడితే పాలిటిక్స్ అనే చీకటి గదిలో మార్గదర్శక దీపంగా మారుతుంది. అలాంటి అరుదైన నమ్మక బంధమే రాహుల్ గాంధీ మరియు రేవంత్ రెడ్డి మధ్య ఏర్పడింది. ఈ ఇద్దరి ప్రయాణం ఒక నిరాశల నదిలో ఆశల తీరానికి చేరినట్లే చెప్పొచ్చు. ఈ కథలో విశ్వాసం మాత్రమే కాదు, ప్రజల కోసం పోరాడాలనే స్పష్టమైన లక్ష్యం కూడా ఉంది. ఆదివారం పాదయాత్రల నుంచి ఆదివారం సీఎంగా రేవంత్ రెడ్డి రాజకీయాల్లోకి వచ్చినప్పుడు ఎవ్వరూ ఊహించలేదు ఈ యువ నాయకుడు ఒకరోజు ముఖ్యమంత్రిగా వెలుగొందుతాడని. కానీ ఈ కలను ముందుగానే గమనించిన వ్యక్తి రాహుల్ గాంధీ. రేవంత్ లోని ప్రజాస్పృహ, పాడుగల శక్తి, మాటలో ఉన్న మ్యాగ్నెటిజాన్ని రాహుల్ గాంధీ ముందే గుర్తించారు. అందుకే ఆయనకు పీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ పదవిని అప్పగించారు. ఆ రోజుల్లో చాలా విమర్శలు ఎదురయ్యాయి. కానీ రేవంత్ ఒక్కటి చాలు అన్నట్టు నమ్మకాన్ని జవాబుదారీగా మలిచాడు. పాదయాత్రలు, సభలు, ప్రతి గ్రామంలోకి వెళ్లి ప్రజల సమస్యలు విన్నాడు. పాత వ్యవస్థలతో తలపడి యువత నమ్మే నాయకుడిగా ఎదిగాడు. నమ్మకానికి న్యాయం చేసిన నాయకుడు. కాంగ్రెస్ పార్టీలో అంతర్గత సమస్యలు, విభాగాలు, ప్రలోభాల మధ్య రేవంత్ తన స్థానం నిలబెట్టుకోవడం చాలా కష్టమైన పని. కానీ రాహుల్ గాంధీ పూర్తి స్థాయిలో అతనిపై భరోసా పెట్టారు. ఎన్ని విమర్శలొచ్చినా, పార్టీ లోపల నుంచే ఎదురు దెబ్బలు వచ్చినా రాహుల్ తన నమ్మకాన్ని తగ్గించలేదు. ఇక రేవంత్ చూపిన పట్టుదల, ప్రజలతో సంబంధం, ప్రత్యక్షంగా మానవ సంబంధాల్లో చూపిన చొరవ, పార్టీని పునరుద్ఘాటించేందుకు తీసుకున్న ఆర్థిక నియంత్రణ చర్యలు అన్నీ కలిసి ఆయన నాయకత్వాన్ని సమర్థంగా నిలిపాయి. చివరకు నమ్మకానికి విజయమూర్తి సీఎం పదవి. తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ తిరిగి పునరుజ్జీవించడంలో రేవంత్ రెడ్డి పాత్ర అమోఘం. ఇదే విషయం రాహుల్ గాంధీ బహిరంగ సభల్లో పలుమార్లు పేర్కొన్నారు. ఎన్నికల సమయంలో రాహుల్ స్పష్టంగా చెప్పారు, జెండాను నడిపించే వారికి పాలనా అధికారం ఇవ్వాల్సిందే. ఆ మాటను నిలబెట్టుకుంటూ విజయం వచ్చిన వెంటనే ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డిని ప్రకటించారు. ఇది కేవలం ఒక పదవి ఇవ్వడమే కాదు, నమ్మకానికి ఇచ్చిన గౌరవం. రెండు వేర్వేరు నేపథ్యాల నుంచి వచ్చిన ఈ ఇద్దరు నాయకులు ఒకే లక్ష్యంతో, ప్రజల జీవితాలను మెరుగుపరచాలనే ఆశయంతో రేర్ భాగస్వామిగా మారారు. రేర్ గా నిలిచే రాజకీయ బంధం రాహుల్ రేవంత్ అనే కలయికను చూసి యువత, పార్టీ కార్యకర్తలు, రాజకీయ విశ్లేషకులు ఒకటే చెబుతున్నారు, ఇది ఒక కొత్త తరహా రాజకీయ మిత్రత్వం. ఇందులో అధికారం కోసం ద్రోహం లేదు, అభిమానం కోసం ఆత్మార్పణ ఉంది. ఇది రాజకీయాల్లో నమ్మకానికి నిలువెత్తు ఉదాహరణ. ఈ రేర్ జంట తెలంగాణ రాజకీయాల్లో విశ్వాసానికి పాతీకరించబడిన శిలాఫలకంగా నిలిచిపోతుంది.